కానీ ఓవరాల్ గా మనం రాజకీయంగా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. చక్రపాణి గారు, సో ఇప్పుడు చక్రపాణి గారు, ఈ ఈ లంచాలకు సంబంధించి లేకపోతే ముడుపులకు సంబంధించినటువంటి నోట్ల కట్టలో మరి గాలిలో అయితే ప్రయాణం చేయవుగా, రోడ్డు మీదే ప్రయాణం చేస్తాయి దాదాపు. సో అలాంటప్పుడు ఎందుకు ఎక్కడ చెక్ పోస్టుల దగ్గర ఏ అధికారి దగ్గర ఎప్పుడు పట్టుబాటు లేదు? మరి ఇప్పుడు ఈ మద్యం ముడుపులు 100 కోట్ల రూపాయలు మరి ఇష్టానుసారంగా మరి ఒక చోట నుంచి మరొక చోటకి మరి తరలి వెళ్తూ ఉంటే ఎందుకు అధికారులు పట్టుకోలేకపోతున్నారంటారు? ఇది రూలింగ్ గవర్నమెంట్ అండి. కిందటిసారి రూలింగ్ గవర్నమెంట్ లో రూలింగ్ పార్టీ వాళ్ళకి చెక్ పోస్టులు కూడా జెండా ఊతి, ఇది సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఆపుతారు మేడం, గ్రీన్ జెండా. అందుకని ఎక్కడ ఆగరు, ఆగినాగరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, చేర్చవాళ్ళని కూడా చేర్చారు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారండి. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలు మారాలన్నా, నిజాయితీగా ఉండాలన్నా రేపు 1929 లో ఓటుమే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పెద్ద పని చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద పాత్ర పోషించి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ వ్యవస్థలని కూడా కంట్రోల్ చేస్తాడు, వీళ్ళందరూ కూడా జైలు పంపించాలండి. ఎందుకంటే మనం చూస్తున్నాం అందరూ కూడా దోసుకుంటున్నారు, కానీ దోసుకొని బయటకు ఇట్లా ఒక బయటకు తీసి ప్రజలకి సొమ్మిచ్చేది ఎవరో ఒక పవన్ కళ్యాణ్ గారే. కష్టపడి సంపాదించమో పేదలకు పంచుతున్నాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ కూడా వన్ సైడ్ డబ్బులు లోపలికి వేసుకున్నారు, బయటకి ఇట్లా డబ్బులు పంచేది ఎవరో పవన్ కళ్యాణ్ గారు. అందుకని రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ బీటీ మైనారిటీస్ అందరూ కూడా కలుసుకుని ఆయన పెద్దలుగా పెట్టుకుని ఆయన పక్కనే మళ్ళా ట్రయాంగిల్ ఫైట్ అయితే మళ్ళీ లేనిగా ప్రమాణం. ట్రయాంగిల్ ఫైట్ అయితే మాజీ ముఖ్యమంత్రిగానే ఉన్నానంటాడు ఆయన, నాకు పార్టీ పంచాడు ఓట్లునే అంటాడు ఆయన. ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చెయ్యాలి, మార్పు రావాలి, అదండి జరగబోయేది. ఇప్పుడు సరే అవి తర్వాత ఈ లిక్కర్ ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయని ఏమైనా ఆశించవచ్చా సార్? మళ్ళీ ప్రజల డబ్బు ప్రజలకి ప్రభుత్వానికి చేరుతుంది అట్లీస్ట్ అని? తప్పనిసరిగానండి, వీళ్ళందరూ ఇంట్రాగేట్ చేస్తారు, డబ్బులు రికవర్ చేస్తారు, ప్రాపర్టీస్ అని అటాచ్ చేస్తారు. ఇవన్నీ కూడా చట్టం వదిలిపెట్టదండి, దానిపైన చేస్తుందండి. ఆడేంత పెద్దవాళ్ళు చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంతిమ లబ్ధిదారులు కావచ్చు, ఎవరినైనా సరే. అయితే అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేయడం సింపతి వస్తుందంటే గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. అందుకని ఆశిస్ చూసి అడిగేస్తున్నారు. అంతిమ లబ్ధిదారులకు కూడా ఆల్రెడీ ఆయన జైల్లో ఉండొచ్చారు, ఇప్పుడు ఉన్నాక నేను అరెస్ట్ అయితే రెడీగా ఉన్నాను అన్నాడు ఆయన. ఎవరు సార్ చక్రపాణి గారు అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఎవరండి? మాజీ ముఖ్యమంత్రి గారికి ఎవరు? అవునా? ఓకే, ఆయన కదా, ఆయన కదా అడుగు కథనాయకుడు ఆయనే కదా, ఆయన కదండి. అందుకని ఇవన్నీ కూడా సమస్యపోయి వ్యవస్థలని కూడా రూల్ ఆఫ్ లా ప్రకటించాలి. రూల్ ఆఫ్ లా ఉండాలంటే ఒక గట్టి అని సీఎం గా ఉండాలి, ఎవరికి జడగనగా ఉండాలి, నీచపైన నియోజకవర్గుడు ఉండాలి, ఒక నిజాయితీ గల నాయకుడు ఉండాలి. ప్రస్తుతము ప్రజల ముందు కనపడేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కనపడుతున్నారండి ప్రజల ముందు. ఆయన ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించింది ప్రజలకు దారపోస్తున్నాడు, ఆయన ప్రజలకి ఆదుకుంటున్నాడు ఆయన. ఇంకా ఏ నాయకుడు ఇప్పుడు కోర్టు దోచుకుని ఆయన ఆదుకుంటాడా, ఇంకొక ఆయన ఆదుకుంటా, ఎవరు ఆదుకుంటున్నా? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందుకని 2029లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాలన్నా, వాళ్ళకి న్యాయం జరగాలన్నా, ఈ రెండు సామాజిక వర్గాలు పోవాలన్నా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలండి. ఓకే, ముపాల్ సుబ్బారావు గారు, సో ఇప్పుడు ఈ ఫోటోలు, ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి, ఈ నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫోటోలు అందరు నాయకులతో ఫోటోలు